Romans 12, chapter 1. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచన భాగంలో We have just a few more passages in the New Testament to look at, and then we're going to turn our attention to the 5 acts of worship and the questions you had at the beginning. What are they? Okay. So we're going to talk about the 5 acts of worship, but that's not what that is. ఐదు మనం ఆరాధనలో 5 భాగాలు అనుకుంటాం కానీ అవి 5 భాగాలు అవి కాదు. My Telugu is not very good. నా తెలుగు చాలా బాగుందని అనుకుంటున్నాను. Or maybe Ramesh's writing is so unclear. రమేష్ చాలా నీట్ గా రాయలేదని అనుకుంటున్నా. నాకు తెలుగు రాదు కాబట్టి సరిగా. I love you, buddy. Romans 12, chapter 1. Would someone read that for us? రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాలు ఎవరైనా చదవండి. Read verses 1 and 2. 1-2 వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. Thank you. At the end of verse 1, మొదటి వచన భాగము చివరిలో does the Telugu use the word worship? అక్కడ తెలుగులో ఆరాధన అని ఉపయోగించబడిందా? సేవ. Yes. It is that same word for worship that we read in Acts 13. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయంలో ఏ ఆరాధన పదమైతే ఉపయోగించబడిందో ఇక్కడ కూడా అదే రకమైన ఆరాధన పదాన్ని దేవుడు ఉపయోగించున్నాడు. And so some English translations will use the word service. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో ఉపయోగించబడిన పదం ఏంటంటే సేవించుట. My English Standard Version says spiritual worship. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ట్రాన్స్లేషన్ వచ్చేసి ఆరాధన అని ఉపయోగించబడింది. Other English versions say spiritual. Let's see. They use the word service and worship. మరొక తర్జుమాలలో మనం ఉపయోగించబడినప్పుడు చూసినప్పుడు అక్కడ సేవించుట ఆరాధించుట రెండు ఉపయోగించబడినవి. Spiritual act of worship or something like that. ఆత్మ సంబంధమైనగా దేవుని ఆరాధించుట. It's that same word. Yes, the English Standard. It's that same word that the Greek Old Testament used for priestly service. అక్కడ ఆత్మ సంబంధముగా సేవించే ఆ పదం ఎక్కడ ఏమైతే ఉపయోగించబడిందో ఇక్కడ కూడా అదే రకమైన పదాన్ని ఉపయోగించున్నాడు. We noticed in our Old Testament study పాత నిబంధనలో మనం కొన్ని చూసి ఉన్నాం. quite a few things connected with worship, specific acts. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన క్రియల చేత ఆరాధించిన సంఘటనలు మనం పాత నిబంధనలో గమనించున్నాం. And one was the offering of sacrifices. ఒకటి ఏమిటంటే ఆ సమర్పణలు కానుకలు సమర్పించే ఆ విధానంలో ఆరాధించేది కూడా చూసాం. And as spiritual priests, we have sacrifices to offer. మనము ఆత్మ సంబంధముగా బలుగా అర్పించడం వలన కూడా ఆరాధించడము చూడగలుగుతున్నాం. We mentioned that yesterday and this morning from 1 Peter 2 verse 5. నిన్నటి దినమున పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ రోజు కూడా చూసాము ఆ యొక్క ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం గురించి.
But there are a few passages that talk specifically about what some of those sacrifices are. కొన్ని చాలా తక్కువ వచనం మాత్రమే ఆత్మ సంబంధమైన బలుల గురించి మాట్లాడిన వచనాలు చూడగలుగుతాం. One of those is Romans 12 verse 1. అందులో ఒకటి ఏమిటంటే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో What are we to offer as a sacrifice? మనము ఏ విధముగా వేటిని ఆత్మ సంబంధముగా బలులర్పించగలుగుతాము? వేటి ద్వారా? ఆత్మ సంబంధముగా బలులర్పించడం అంటే వేటి ద్వారా మనం అర్పించినప్పుడు ఆత్మ సంబంధమైనది. Is that what Romans 12:1 says? రోమపత్రిక 12వ అధ్యాయం ఉందా? రోమపత్రిక చూడు. శరీరమును సమర్పించాలి. Our bodies. We're going to get to your point about. నీ పాయింట్ కూడా వస్తాను కానీ ఇక్కడ చూడమంటున్నాడు. You were right. నువ్వు కరెక్టే. నీకు తప్పడానికి అవకాశం లేదు. But Romans 12 says to offer your bodies. 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మన యొక్క శరీరములను సమర్పించినప్పుడు ఏంటి? The body here seems to represent all of our life. మన యొక్క శరీరము దేనికి సూచనగా ఉంది అంటే మన జీవితానికి సూచనగా ఉన్నది. మన జీవితం అంతా కూడా శరీరంతో ముడిపడి ఉన్నది. Everything we do. ప్రతిదీ కూడా మన శరీరంతోనే జరిగించే వారముగా ఉంటున్నాం. How does he describe the sacrifice here? ఇక్కడ ఏ విధంగా బలులని వివరిస్తున్నాడు? ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయం సజీవ యాగముగా. Yes, they're to be living sacrifices. Some think about the Old Testament and that the sacrifices that were offered on the altar were dead when they were offered. వారికి ఎప్పుడైతే ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో పాత నిబంధనలో ఆ సందర్భంలో వారికి ఇవ్వలేదు ఇస్తూ ఉన్నారు. We're to be living sacrifices. కానీ ఇక్కడైతే సజీవమైనటువంటి వాటిని దేవునికి ఇవ్వాలి. That may be part of the thought. ఆ యొక్క ఆలోచన ఉండొచ్చు. I've heard husbands that they said they would be willing to die for their wife. ఒక భర్త భార్య కోసమై చనిపోవడానికి సిద్ధపడుతున్న సందర్భాన్ని గమనించగలుగుతాం. ఇష్టపడతాడు. Are you husbands willing to die for your wife? మీ భార్యలు కూడా మీ భర్తలు కూడా మీ భార్యలు మీరు కూడా మీ కాదని జోకం అని అంటున్నాడు. Some of you are nodding your head, which is very good. మీరు మీ భార్యల కోసము లేకపోతే మీ భర్తల కోసం మీరు చనిపోవడానికి ఇష్టపడతారా? Some of you are shaking your head, which is very honest. మీరు కొంతమంది ఏమో సత్యంతోనే చేయిస్తారు, కొంతమంది ఏమో ఇష్టపడరు. If we really love our wives, ఒకవేళ నిజంగా నా భార్యని ప్రేమించినట్లయితే I don't think we know exactly what we would do if our wives were in surprise danger. ఒకవేళ నా యొక్క భార్య కనుక అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం పరిస్థితుల్లో ఉన్నట్లయితే నేనేమి చేయాలి? But I expect most of us would protect our wives even if it meant dying. ఒకవేళ చనిపోయే పరిస్థితుల్లో నాకు అపాయం ఉన్నప్పటికీ కూడా నా భార్యని నేను కాపాడడానికి అడ్డపోయేవాడిగా ఉంటాను. But if you want to be the kind of wonderful husband who would die for his wife if he needed to, ఒకవేళ నీవు మంచి భర్తగా ఉండాలనుకున్నట్లయితే నీ భార్య కోసం నువ్వు చనిపోవడానికి కూడా సిద్ధపడగలిగి ఉండాలి. you need to be living for her today. అప్పుడు దానినే సజీవంగా జీవమగలిగిన వాడిగా అంటారు. Romans 12 or Revelation 2 verse 10 ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో talks about being faithful unto death. That is faithful even if it means having to die for God. మరణం వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నవలెను అని రాయబడుతుంది. But if we're going to be faithful in that extreme way, ఎలా మనము ఆ యొక్క ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో లేకుంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఏ విధంగా నమ్మకం ఉండగలుగుతాం? faithful enough to die,
విశ్వాసం అనేది చనిపోతే సరిపోతుందా? Then we will live for the Lord today. విశ్వాసం అనేది కేవలం చనిపోతే కూడా సరిపోదు. జీవమైన వారంగా సజీవులుగా ఉంటూ ఆ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. We will be living sacrifices. సజీవ యాగములుగా అని రాయబడుతుంది. I think there may be another idea. There often is when this word living is used in the New Testament. మరొక ఉద్దేశంలో కూడా క్రొత్త నిబంధనలో సజీవములు అనే వాటిని ఉపయోగించబడినవి. For instance, in 1 Peter 1 verse 3, Peter says, in his great mercy, God has given us new birth into a living hope. అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినప్పుడు మనం ఎప్పుడైతే ఆయన తిరిగి నూతనముగా జన్మిస్తామో అప్పుడు మనము జీవము కలిగిన నిరీక్షణ వారముగా ఉంటాం. Into a living hope through the resurrection of Jesus Christ. జీవము కలిగిన నిరీక్షణ వారముగా ఉంటాం. ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు వారు మనల్ని లేపేంత వరకు కూడా. Now go back to Romans and think about that. తిరిగి మన రోమాపత్రికలోకి వచ్చి ఆలోచించేద్దాం. Romans 12 of course comes after Romans 6. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 6వ అధ్యాయం తర్వాత ప్రారంభమవుతుంది వాస్తవానికి. Romans 6 verse 4 రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో says that all of us who are Christians, ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, when we were buried with Christ in baptism, మనము క్రీస్తులో సమాధి చేయబడుతున్నాం. we were buried into connection with his death, యేసుక్రీస్తు వారి మరణంలో పాల్గొంటున్నాం. and the glorious power of the Father raised us with Christ to newness of life. దేవుని యొక్క కృప కలిగిన శక్తి ద్వారా తిరిగి మనము లేపబడుతున్న వారుగా ఉన్నాము. We were dead in sin, but now we've been raised from the dead. We're living. మనం పాపం చేశాము, చనిపోయాము. చనిపోయిన వారిని తిరిగి లేపినాడు అంటే సజీవముగా ఉండడానికి, జీవముల వారముగా ఉండడానికి. Romans 6 says రోమాపత్రిక 6వ అధ్యాయం తెలియజేస్తుంది that before our baptism we were slaves to sin. Sin was our master. బాప్తిసం తీసుకోవడానికి ముందుగా మనం పాపములో ఉన్నాము. పాపము అనేది మనకు యజమానుడుగా ఉన్నాడు అక్కడ. But when we learned of Christ and we obeyed him in baptism, ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నానో, ఎప్పుడైతే నేను విధేయుడే అయ్యానో, బాప్తిసం తీసుకున్నానో, that old man of sin, verses 6 and 7 say, 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం భాగం తెలియజేస్తుందిగా ఆ ప్రాచీన స్వభావం, పాప శరీరము, that old person, పాత జీవితము, పాత మనిషి, that body that belonged to sin, that served sin as a slave, ఆ ప్రాచీన మనుషుడి యొక్క శరీరము పాపానికి సంబంధించింది, పాప యజమానుడికి సంబంధించిన శరీరంగా ఉంటుంది. was crucified with Christ. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు వారు ఈ పాప కోసం సిలువ వేయబడ్డారు. When a slave dies, ఎప్పుడైతే ఆ యొక్క దాసుడు చనిపోతాడో, does he serve that old master anymore? తిరిగి అతను మరలా ఆ పాత యజమానుడికి పరిచయం చేయడానికి అవకాశం లేదు. No. అవకాశం ఉంటుందా? So we were crucified, we died to sin. సిలువ వేయబడ్డాము, మనము పాపం నిమిత్తం చనిపోయాము. But then God raised us to life. మనం తిరిగి దేవుడు జీవముల వారిగా లేపుతున్నాడు. And now we don't belong to sin and Satan anymore. We belong to God. తిరిగి మనము ఆ యొక్క పాపపు జీవితాలే కానీ, పాప యజమానుడి కానీ మనము సంబంధం లేని వారము, మనము జీవముల వారిలో లేపబడ్డాం కాబట్టి మన యజమానుడు వేరైన. These bodies that used to be used for the devil, ఇదిగో ఈ శరీరము దెయ్యముకు లేకపోతే సాతానికి ఉపయోగిస్తామా? now they belong to God. Now they're tools for God. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించింది, దేవునికి సంబంధించిన ఒక వస్తువు మన శరీరం అనేది. In Romans 12, రోమాపత్రిక 12వ అధ్యాయంలో we're to remember that. మీరు జ్ఞాపకం చేసుకోవాలి పదాన్ని. And we reaffirm what happened when we're baptized. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో అప్పుడు మనం రూపాంతరము లేకుంటే నూతన జీవితము మారవలసిన అవసరం ఉంది. By presenting, offering ఎలాగో అంటే నా యొక్క బలులు అర్పించబడడం ద్వారా our bodies as
living, resurrected sacrifices to God. అంటున్నాడు సజీవమైన యాగముగా ఈ శరీరములను దేవునికి సమర్పించుడి అని. This is our priestly service of worship. ఇది మన యొక్క నిజమైన సేవించదగిన ఆరాధన ఉన్నది. Does this only happen on Sunday morning at the church house? ఇది కేవలము ఆదివారమున సంఘములో జరిగే ఒక క్రియ మాత్రమేనా? Is God going to be pleased if we just do this one day a week? ఈ దేవుడు ఒకే ఒక దినమున మనం ఆరాధించినట్లయితే ఆరాధించబడతాడా? No. Everybody say that. No. No. లేదు. There was a preacher who lived in the 19th century, the 1800s. 19వ శతాబ్దంలో ఒక సేవకుడు ఉన్నాడు. And he was preaching and he referred to this verse, Romans 12 verse 1. ఆ సేవకుడు ఈ 12వ అధ్యాయాన్ని బోధిస్తున్నప్పుడు And he suggested that every morning before we get out of bed, ప్రతిరోజు ఉదయం మన మంచము తినడానికి ముందుగానే that we think of our bed or cot or mat, whatever we sleep on. మనం ఎక్కడైతే పడుకుంటామో అది మంచమైనా లేకుంటే ఏ బెడ్ అయినా కూడా ఏదైనా కూడా That we think of it as an altar. అక్కడ మనము ఒక విశ్రాంతి తీసుకోవడానికి లేకుంటే పడుకోవడానికి మాత్రం అది. And we think, God, దేవుడా మనం ఆలోచించాల్సింది right now for this new day, సరైన మా దేవా ఇది నూతన దినం నాకు. I offer you my body, my life as a living sacrifice. ఇది నా శరీరాన్ని నేను సజీవంగా నేను మీకు సమర్పిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన నూతన జీవితం ఈ రోజు ఇది. Then because we're a living sacrifice, we get up from the altar. అక్కడ సజీవ యాగముగా సమర్పించుకోవడము అని అంటే ఆయన అక్కడ పూర్తిగా లేవగానే సమర్పించుకోవడం. And we go about our day and everything we do, we're thinking about God. మనం ఆ రోజు లేచిన దాని మొదలుకొని చివరి వరకు కూడా మనం ఏది ఆలోచించినా కూడా అది దేవునికి దగ్గరగా ఉండేది మాత్రమే ఆలోచించాలి. ఎందుకంటే ఆ శరీరం అయింది కాబట్టి. We're thinking of our bodies as tools that belong to God because we died to sin and we've been raised to God, to serve God. మనం పాపములలో చనిపోయాము, తిరిగి దేవుడు తన శక్తితో లేపినాడు కాబట్టి లేచిన తర్వాత మన శరీరం అనేది దేవుడు వాడుకునే ఒక పనిముట్టుగా ఉండాలి. So we're driving our motorbike. మనం ఒక మోటార్ బైక్ నడుపుతూ ఉన్నాం. And we're praying. మనం ప్రార్థన చేస్తున్నాం. We're praying about, God, give me opportunities when I get where I'm going. ఇదిగో నాకు అక్కడికి వెళ్ళే అవకాశం నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. We're praying. ప్రార్థన చేస్తున్నాం. And that truck driver or bus driver that tries to run us off the road. అక్కడ ట్రక్ డ్రైవరో లేకుంటే బస్సు డ్రైవరో ఆ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చేసారు. God, help me to have a good attitude toward that person. Help me not to shout something at him that would be ungodly. అప్పుడు మనం ఆ ప్రార్థన యోజనలో ఆ ఎదురు చాలా వేగంతో వచ్చే అతనికి తగిన జ్ఞానం అనుగ్రహించము, ఎందుకంటే తన వేగంలో వస్తున్నాడు. Help me to respond to him in a way that if tomorrow we met and he recognized me, ఒకవేళ నేను అలా ప్రార్థన చేసినట్టయితే అతడు నన్ను గుర్తుంచుకుని రేపటి దినమున అతడు నన్ను గుర్తుంచుకునేవాడిగా ఉంటాడు. that he would respect me when I tried to teach him the gospel of Jesus. ఎప్పుడైతే నేను అతనికి వాక్యం బోధించడం ప్రారంభిస్తానో అప్పుడు నన్ను గౌరవిస్తాడు. Yeah, even when we're riding motorbike. అక్కడ మోటార్ బైక్ మీద ఎక్కడ వెళ్తున్నాడు. When we're at work. మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు and we hear gossip. మనము చాలా ఏమంటారంటే గాసిప్స్ అంటే అవి వింటూ ఉంటాం. అంటే వేరే ఒకరి మీద చెప్పుకునే వాటిని we don't participate in it. నేను వాటిలోకి వెళ్ళను. నేను వాటికి దూరంగా ఉంటాను. That's not God's word. అది దేవుడి పని కాదు. We're living sacrifice. మనము సజీవంగా దేవునికి సమర్పించబడిన శరీరం ఇది. But maybe that gossip is damaging the reputation of somebody that we know is much better than that. మనము కొండెములాటము అవి ఆడినప్పుడు ఒక వ్యక్తి మీద ఆ యొక్క ప్రభావం పడుతుంది.
వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి ప్రభావం పడుతుంది అలా చెప్పినప్పుడు. కాబట్టి అలాంటి వాటిని నేను దూరంగా ఉండాలి. And so we speak up for that person. మనం ఆ వ్యక్తితో మనం మాట్లాడాలి. You say he only cares about himself? మనము అతను కేవలం జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమేనా? When I was sick 2 weeks ago, he brought me medicine. 2 వారాల క్రితం నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు మెడిసిన్ తీసుకొని వచ్చాడు. I don't know what you've seen, but what I've seen is he does care for others. నీవు ఏం చూస్తున్నావో తెలియదు, నేనేం చూస్తున్నానంటే అతను నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని చూస్తున్నా. We try to protect that person. కాబట్టి నేను అతన్ని కాపాడుకోవాలి. Or maybe somebody attacks us. ఎవరైనా నా మీదకి గొడవకు వచ్చినా కూడా, they insult us. Insult. ఎవరైనా నన్ను అవమానించినా, but we're thinking is living sacrifices. అయినను కూడా మనం ఏంటంటే సజీవమైన ఆలోచన చేసే వాళ్ళు, జీవమైన వాళ్ళు. The end of 1 Peter 2 says that when Jesus suffered, he threatened not. When he was insulted, he did not reply that way. పేతురు రాసిన 2వ పత్రికలో అంటాడు, ఏ పాపములు చేయలేదు, ఏ పరములు కపటం కనపడలేదు, అయినను కూడా ఆయన మీద అనేకములు ఉన్నాయి, ఆయన నోట ఏ మాట కూడా పడలేదు. In all we do, we strive to be living sacrifices. We present ourselves to God as sacrifices. మనం ఏది చేసినాను కూడా సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. అది తీసుకుని పోయి దేవుని దగ్గర సమర్పించాలి. Romans 12 verse 1. What follows living sacrifices? రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచన భాగంలో ఏ రకమైనటువంటి అక్కడ అనుచరణ మనకు కనబడుతుంది. ఆ సజీవ యాగముగా సమర్పించే విధానంలో అక్కడ ఏమేమి కనబడుతున్నాయి? Holy and acceptable. పరిశుద్ధత మరియు దేవునికి అంగీకారయోగ్యమైనది. Holy sacrifices. పరిశుద్ధమును అనే అర్పణ. God didn't want the sick or injured animal sacrifices in the Old Testament. దేవుడు పాత నిబంధనలు తెలియజేసిన రీతిగా బలహీనమయ్యో, పక్కసిక్కినయో లేకుంటే పనికిరాని వాటిని దేవుడు ఇష్టపడటం లేదు. వాటిని తీసుకొచ్చి బలి అర్పిస్తాను అంటే. The Old Testament ends with the book of Malachi. మలాకిలో పాత నిబంధనలో మనం చూడగలుగుతాము. The people have come back from captivity in Babylon, back in the land again. బబులోను దేశంలో నుండి వాగ్దానపు దేశంలోని ప్రజలు వచ్చినప్పుడు they're not worshiping idols anymore. వారు ఆ తర్వాత వారు విగ్రహారాధన పెద్దగా చేసినట్టు మనకు కనబడలేదు. They're keeping the Sabbath, or at least they're gathering together. వారు అంటే విశ్రాంతి దినాన్ని వారు అనుసరిస్తున్నారు. అంటే లోపల జరిగేది ఏమైనప్పటికీ కూడా వారు వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ దాకా. They're offering sacrifices. వారు బల్లర్పిస్తూ ఉన్నారు. But it's the animal that they couldn't sell and make a good profit. కానీ వారు ఒక మంచి డబ్బులకి వారి యొక్క పశువును నమ్ముకొని, maybe they had a broken leg. కాలిరిగిన జంతువుల్ని, maybe it gotten cut on the side. ఏదైనా అక్కడ తెగినది కోసుకున్న గాయమైన పశువులని, maybe it was sick and he thought it was going to die anyway. ఆ రోగంతో ఉన్న పశువు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పశువును కూడా తీసుకొస్తున్నారు. Is it you take that and you give it to some powerful man to pay a debt or something? నీవు అది తీసుకొని పోయి ఒక శక్తివంతమైన వాడి దగ్గర తీసుకొని పోయి ఇదిగో నువ్వు కొనవంటే, is he going to accept it? అతను అంగీకరిస్తాడా? Then why are you thinking you can give that to me and worship? God said. అయితే దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు నా కాడ తీసుకుని వచ్చి నాకియాలనుకుంటున్నావు? ఎవరికన్నా పోయి తీసుకుని పోయి అమ్మతే వాడు కొనలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా దగ్గర తీసుకుని వచ్చి నాకు ఇవ్వాలనుకుంటున్నావు ఎందుకు అంటున్నాడు. Will a man rob God? దేవుడు మనిషి దేవుని దగ్గరికి మనస్ఫూర్తిగా చేరగలుగుతున్నాడా? We need to be holy, acceptable sacrifices. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునగు ఆ యొక్క బలు మాత్రమే అర్పించాలి. మనకు తెలుగులో అనుకూలమునగు అని అంటుంది, కానీ ఇంగ్లీష్ లో యాక్సెప్టబుల్ అంటే అంగీకారయోగ్యమైన బలు అని అర్థం. This is the spiritual worship that pleases God. ఇది ఆత్మ సంబంధముగా దేవుని ఆరాధించే విధానం. Verse 2 రెండవ వచనంలో says, don't be conformed to the world. Don't conform yourself to the world. నీవు లోకమునకు నిన్ను కలుపరుచుకోవాల్సిన అవసరం లేదు.
but be transformed. కానీ ఆయన అంటున్నారు రూపాంతరము చెందుము. Connect verses 1 and 2. ఒకరితో ఒకరిది కలిసి ఉండటం. Being transformed, being changed is connected with that worship. రూపాంతరము చెందటము, మార్పు చెందటము, ఇవన్నీ కూడా ఆరాధనకు దగ్గరగా సంబంధం ఉండే ఒక ప్రక్రియ. That's what we were talking about earlier. మనము ముందుగానే మనం చదువుకున్న రీతిగానే both in our personal worship and our worship with our brethren. మన వ్యక్తిగతమైన ఆరాధన అయినప్పటికీ లేకుంటే సమూహంతో సంఘంతో కూడిన ఆరాధన అయినప్పటికీ కూడా God seeks to renew our minds. దేవుడు ఏం కోరుకుంటాడంటే నూతన మనసును, నూతన విధానాన్ని నువ్వు వెతికి అప్పుడు ఆ నూతన విధానంలో వెళ్ళము. And Romans 12 verse 2 says, it's as he renews our minds that God transforms us. రోమపత్రిక 12వ వచన భాగంలో నీవు రూపాంతరము చెంది ఆ తర్వాత దేవుని సేవించుము. Any comments or questions on Romans 12 1 and 2? రోమపత్రిక 12వ వచనం సంబంధించి ఏమైనా మీకు ప్రశ్నలు ఉన్నా లేకుంటే ఏదైనా చెప్పదలుచుకున్నా చెప్పొచ్చు. Now Mary Babu is right. మరే బాబు ఒక ప్రశ్న రైజ్ చేశాడు. There are specific aspects of our life that are also called sacrifices. మనకు కొన్ని ప్రత్యేకమైన మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటవి. అవి కూడా దేవునిని ఆరాధించే విధానంలో ఒక భాగమైనవి. I think he may have had in mind Hebrews 13 verses 15 and 16. అతని మనసులో సుమారుగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచన భాగాలు ఉండొచ్చు. He says that's right. Hebrews 13 15 and 16. రోమా పత్రిక 13వ అధ్యాయము 15-16 వచనాల్లో. As we mentioned yesterday, the Christians that the book of Hebrews was first written to were Jewish Christians. అక్కడ మొట్టమొదటిగా క్రైస్తవులు ఎవరు అయ్యారంటే యూదులు మొదటిగా క్రైస్తవులు అయ్యారు. They're being persecuted apparently by Jews who are not Christians, who are unbelievers in Jesus. అక్కడ మొట్టమొదటిగా యూదులు క్రైస్తవులుగా మారినప్పుడు క్రైస్తవులు కాని క్రైస్తవేతరుల చేత ఈ క్రైస్తవులు అక్కడ హింసించబడిన వారుగా ఉన్నారు. And these Jewish Christians who had grown up with the temple and animal sacrifices and all of that, వారు యూదులలో ఉన్నటువంటి క్రైస్తవులు వారి యొక్క ఎదుగుదల ఏమిటంటే భౌతిక సంబంధమైన దేవాలయాలకు వెళ్ళడము, భౌతిక సంబంధమైన బలులు అర్పించడం అనేది వారు అందులో ఎదిగిన వారు ముందుగానే. they're tempted వారు శోధించబడ్డారు to abandon Jesus to avoid persecution. యేసుక్రీస్తు వారిని వారు హింసపడడానికి లేకుంటే శోధించడానికి To quit meeting with their brothers and sisters. సహోదరులందరూ ఒక చిన్న మీటింగ్ చేసుకున్నారు. Remember Hebrews 10 verse 25? మీరు హెబ్రీ పత్రిక Hebrews 10 verse 25, don't forsake the meeting of yourselves together as some do. 10వ అధ్యాయము 12వ వచన భాగంలో 25 మీరు కొందరు మానుకొనకుండా but encourage one another. ఒకరినొకరు ప్రోత్సహించుకునండి. They're tempted to abandon Jesus, to abandon the church meetings. ఆ యొక్క సంఘం యొక్క కార్యక్రమాలలో కూడుకోవడం ఏమాత్రం కూడా మానుకోకూడదు. Maybe they're thinking about how special everything seemed in Judaism with the priests with their special garments. యూదుల యొక్క పద్ధతులలో వారు ఒక ప్రత్యేకంగా కనపడతారు. ఒక పెద్ద నిలువుటంగిని ధరించుకోవడం కానీ, వారి ఆ నిలువుటంగి మీద వారు పెట్టుకునే ఆ అలంకరణ కానీ, అప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఒక ఈదులు అనేలాగా కనపడుతుంటారు. With the smoke of the incense going up as they pray. వారు ధూపం వేసి ఆ ధూపం ద్వారా వారు ప్రార్థన చేస్తున్నారు. And they've got sacrifices. They kill all those animals. వారు ఆ యొక్క పశువులను చంపి వారు బలుర్పించే వారుగా ఉన్నారు. But in Hebrews 13, అయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో verse 10 says, 10వ వచనం తెలియజేస్తుంది, we have sacrifices too. మనం కూడా బలులు అర్పిస్తూ ఉన్నాం. We have an altar from which those who serve the tabernacle, the temple, మనకు ఒక బలిపీఠం ఉన్నది. దాని మీద కూడా మనం ఆ గుడారంలో సేవ చేయడానికి అధికారం కలదు. we have sacrifices that they have no right to eat of. They don't get to eat of ours. Ours is Jesus Christ.
మనము అక్కడికి వెళ్ళి సమర్పించవలసిన అవసరం లేదు. మన నిమిత్తం యేసుక్రీస్తు వారు ముందుగానే సమర్పించిన వాడుగా ఉన్నాడు, బలర్పించబడిన వాడుగా ఉన్నాడు. And then he comes back to this idea of our being priests who offer sacrifices. ఈ యొక్క ఆలోచన ఏం తెలుస్తుందంటే మనం కూడా యాజకులుగా ఉండి యాజక ధర్మాన్ని బలర్పించే ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగించేలాగా ఉంటుంది. Verse 15 and 16 now. He's going to tell us 3 specific kinds of sacrifices we offer. 15-16 వచ్చిన భాగంలో 3 రకాలుగా మనం దేవునికి సమర్పించే సమర్పణలు 3 రకాల సమర్పణలు కనబడుతుంటాయి. Someone read 15 and 16. 15-16 వచ్చిన భాగంలో చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవుని నామము ఒప్పుకొనుచు నిర్భయమును అర్పించుదము. ఉపకారమును ధర్మము చే మర్చిపోకుడి. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. పైవేవి నాయకులు 15 and 16. Okay. Verse 15 in the English 15వ వచ్చిన భాగం ఇంగ్లీష్ లో begins with through him, through Jesus. అక్కడ ఏమో రాయబడిందంటే ఆయన ద్వారా ఆయన మూలముగా. Mary Babu mentioned that earlier, that we worship through Jesus. మరి బాబు ముందుగా తెలియజేశాడు యేసుక్రీస్తు వారి ద్వారా అని. Through Jesus, let us offer up sacrifice. 13వ వచ్చిన భాగంలో ఆయన ద్వారా మనము ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయుదుము. How often does he say to offer up sacrifice? ఎల్లప్పుడూ అని అంటే దాని అర్థం ఏంటిది? ఎల్లప్పుడూ, ఎప్పుడు కూడా అని అంటే How often? ఎంత తరచుగా? గంట డే. Yes, continually. తరచుగా అని అర్థం. Continually, we as spiritual priests are to be offering up sacrifice. తరచుగా ఆత్మ సంబంధమైన అర్పణలు మనం అర్పించే వారముగానే ఉండాలి. తరచుగా, ఎల్లప్పుడూ అని అంటే తరచుగా అని. In verse 15, what is the first kind of sacrifice that he mentions us offering? 15వ వచ్చిన భాగంలో మొట్టమొదటి అర్పణ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. స్తుతి యాగం.